కనబడుతోంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో మెజార్టీ సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 90 సీట్లకు గాను బీజేపీ 49 స్థానాల్లో, కాంగ్రెస్ కూటమి 34 స్థానాల్లో, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమిదే పైచేయి. 52 స్థానాల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది. బీజేపీ 26 స్థానాల్లో, ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పీడీపీ కేవలం 2 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. సింగిల్ డిజిట్కే పరిమితమైంది. మొత్తంగా చూస్తే జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి మ్యాజిక్ ఫిగర్ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇటు హర్యానాలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా ఆమ్ ఆద్మీ ప్రభావం కనబడలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ అటు హర్యానా ఇటు జమ్మూ కాశ్మీర్లో పోటీ చేసినా ఎక్కడా ఖాతా తెరవలేదు. 2 రాష్ట్రాల్లోనూ ఆప్ ఒంటరిగానే పోటీ చేయడం విశేషం. మనం చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి ఘన విజయం దిశగా అడుగులు వేస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్ను దాటి మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి ఆధిక్యతను కనబరుస్తోంది. మనం చూస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. మనకు తెలుసు 2014లో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి. 2019లో ఎన్నికలు జరగలేదు. 10 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనబడుతోంది. ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. బట్ మనం చూస్తున్న మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా విక్టరీ సింబల్ని చూపిస్తున్నారు. అటు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్నికల నేపథ్యాన్ని మనం చూస్తే అటు కూటమి మంచి చెప్పుకోదగ్గ స్థానాలనే సాధించింది. మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం చూస్తే అక్కడ మ్యాజిక్ ఫిగర్ 46, జమ్మూ కాశ్మీర్లో బీజేపీ 29, కాంగ్రెస్ ప్లస్ ఎన్సీపీ కూటమి 51, పీడీపీ 2, అదర్స్ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక 5 స్థానాలు అదనంగా అటు కాంగ్రెస్ ఎన్సీ కూటమి జమ్మూ కాశ్మీర్లో సాధించింది. కొంత ఆధిక్యత కనబరుస్తోంది. బట్ హర్యానా విషయానికి వచ్చేసరికి హర్యానాలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయని మనం చెప్పాలి. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలు కాను భారతీయ జనతా పార్టీ లేటెస్ట్ ఫిగర్స్ బట్టి 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేశారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. కావాలనే ఎన్నికల ఫలితాలను ఆలస్యంగా అప్డేట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఇదే మాదిరిగా ప్రయత్నించారని ఆయన విమర్శించారు. ఫలితాల అప్డేట్ను ఆలస్యం చేసేందుకు ఎన్నికల అధికారులపై బీజేపీ ఒత్తిడి తెస్తోందని జైరాం రమేష్ ఆరోపణలు గుప్పించారు. ईसीआई हमारे सवालों का जवाब दें, क्योंकि 10, 12, 11 राउंड के नतीजे आ चुके हैं, पर जो अपडेट किया गया ईसीआई के वेबसाइट पर, चैनलों पर सिर्फ 4 या 5 राउंड के नतीजे आ रहे हैं. तो ये प्रशासन पर एक दबाव रखने का एक तरीका है. ये लोकसभा चुनाव में भी हुआ था. हम लोग गए थे, अभिषेक सिंघवी जी और मैं ईसीआई गए थे, हमने शिकायत की और तब ईसीआई ने कार्रवाई की. तो हम उम्मीद करते हैं कि ईसीआई जो एक संवैधानिक संस्था है, निष्पक्ष संस्था है, इस तरीके से स्थानीय प्रशासन पर दबाव नहीं डालना चाहिए. హర్యానాలో ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ట్రెండ్స్ నమ్మశక్యంగా లేవని, ఉదయం కాంగ్రెస్ కు భారీ ఆధిక్యం కనిపించిందని, ట్రెండ్స్ ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. विश्वास करने योग्य नहीं है. अभी शाम तक विस्तृत होगा क्या कारण रहे होंगे, क्या कम ज़्यादा आ रहे, तो अभी परिणाम आने बाकी है. अभी है क्या उम्मीद आपको? नहीं, देखिए उम्मीद तो कल मैंने बताई था आपको कि जीत रही कांग्रेस. अब जो ट्रेंड आ रही है उससे मैं समझता हूँ कि शाम तक इंतजार कीजिए. पर जो जिस प्रकार से परसेंटेज वाइज ज़्यादा आई कांग्रेस सुबह से ही, लेटेस्ट आंकड़े आपके सामने हैं, तो मैं देखता हूँ कि जम्मू कश्मीर तो जीत रही कांग्रेस. जम्मू कश्मीर
రైట్, ఎన్నికల ఫలితాలపై మనం లంచ్ అవర్ డిబేట్ స్టార్ట్ చేస్తున్నాం. చర్చలో పాల్గొంటున్నారు. మొన్న హర్యానా ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడిగా ఉన్న ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి లైవ్లో ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. అలాగే జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు డిబేట్లో ఢిల్లీ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. కిరణ్ కుమార్ గారు, ముందుగా జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగితే మీరు ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు. కిరణ్ కుమార్ గారు. నమస్కారం అండి. యాక్చువల్ గా ఈ రోజు ఏదైతే హర్యానా ఎన్నికలు ఉన్నాయి కూడా నమస్తే అండి. ఇప్పుడు అందరికి నమస్కారం. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు హర్యానా ట్రెండ్స్ కూడా మొదట్లో టోటల్ పాజిటివ్ ట్రెండ్స్ అంటే 60 నుంచి 70 సీట్లు ట్రెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. కానీ గతంలో ఏదైతే ట్రెండ్స్ ఫాలో అవుతుందో ఎలక్షన్ లో, మనం ఎలక్షన్ కౌంటింగ్ డే నాడు అన్యూన్యంగా రెండో రౌండ్ నుంచి ట్రెండ్స్ టోటల్ గా రివర్స్ స్టార్ట్ కావడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఏ సర్వే చూసినా, ఏ గ్రౌండ్ రిపోర్ట్ చూసినా, ఏ రైతును అడిగినా, ఏ చిరు వ్యాపారిని అడిగినా, ఎవరిని అడిగినా హర్యానాలో 10 ఏళ్ల బీజేపీ పరిపాలనలా వాళ్ళకి ఏమీ న్యాయం జరగలేదు, కాంగ్రెస్ కి గెలిపించుకోవాలి అన్న ఒక ఆలోచన చాలా మందికి ఎక్స్ప్రెస్ చేసిరు. అది చాలా ప్రతిష్టాత్మకమైన ఛానల్స్, ఇండియా టుడేలోని రాజ్దీప్ సర్దేశాయి గారు చేసిరు గ్రౌండ్ రిపోర్టు. తర్వాత చాలా సర్వేలు ఇచ్చిన రిపోర్ట్ కి భిన్నంగా ఈ రోజు ఎన్నికల రిజల్ట్, ఈ రోజు ఈ ట్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ 10-12 రౌండ్లు అయిపోయినట్టున్నాయి కొన్ని బూత్లలో, కొన్ని ఎలక్షన్స్, కొన్ని కాన్స్టిట్యున్సీలల్లో. సో మొదట్లో ఉన్న ట్రెండ్ ఇప్పుడు లేకపోవడము, ఇప్పుడు ఆల్రెడీ 12 రౌండ్లు అయినాయి, ఇంకా మా అంటే 6 రౌండ్లే ఉన్నాయి. కాబట్టి ఇది కొంచెం ఆశ్చర్యజనకంగానే అనిపిస్తుంది మాకు బేసిక్ గా. ఎందుకంటే ఇది ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ హర్యానాలో. జమ్మూ కాశ్మీర్ లో ఏదైతుందో మీరు ఒకటే ఆలోచించాలి. జమ్మూ కాశ్మీర్ లో కూడా అక్కడ ప్రజలకు వాళ్ళంతా ఏదో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, నరేంద్ర మోడీ గారు అక్కడ పెడుతున్నటువంటి 370 ఆర్టికల్ ని వీటన్నిటిని సమర్థిస్తారు అన్న ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేసి మరి అక్కడ పబ్లిక్ ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసినా అది వర్కౌట్ కాలేదు. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా మంది ఆర్టికల్ ని రద్దు చేసినందుకు అందరు హర్షించారు. కానీ అక్కడ ప్రజల ఆలోచనలు ఏంది, అక్కడ ప్రజలు ఏ సిస్టమ్ లో ఉండాలనుకుంటారు, అక్కడ ప్రజల అవసరాలు ఏంది అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి వేరే రాష్ట్రాలలో ఉన్న ప్రజలకు, జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ప్రజలకు వ్యత్యాసం ఏంటంటే వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ జీవిత విధానము, వాళ్ళకి ఏం చేస్తే బాగుంటదని ఒకసారి ఆలోచించేది ఉండే. ఎందుకంటే 370 ఆర్టికల్ అనేది ఓవరాల్ గా మన ఇండియన్ సిస్టమ్ కి చూస్తే, సరే ఏ పొలిటికల్ పార్టీ అయినా దాన్ని వ్యతిరేకించిన అప్పుడు నేను నాలాంటి యంగ్ పొలిటీషియన్స్ ఏమంటారంటే, ఈ రోజు ఏదన్నా ఒక ఆర్టికల్ గాని ఒక వ్యవస్థను గాని తీసుకొచ్చినప్పుడు కన్స్ట్రక్టివ్ గా ఉండాలి, అమెండ్మెంట్స్ కరెక్ట్ చేయాలి, దాంట్లో ఇబ్బందికరమైన వాతావరణం ఏ కమ్యూనిటీకి అయినా ఉంటే దాన్ని కవర్ చేయాలి. సో జమ్మూ కాశ్మీర్ రిజల్ట్ క్లియర్ గా మనకు కనపడుతుంది. అక్కడ వీళ్ళు కావాలని వీళ్ళ తెలివితేటలు ప్రయోగించి 5 సభ్యుల్ని నామినేట్ చేసి ఒకవేళ హంగ్ వచ్చే ప్రయత్నం జరిగితే దాన్ని 5 సభ్యులు అనేది వాళ్ళు ఓవర్ నైట్ వాళ్ళు ఒక సిస్టమ్ ని అక్కడ అడాప్ట్ చేసుకొని ఒక 5 నామినేట్ చేస్తూ వాళ్ళకు కూడా ఓటు అధికారం కలిగేయడం అనేది ఇదంతా బీజేపీ జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళ పవర్ ని ఎట్టి పరిస్థితుల్లో ప్రూవ్ చేసుకోవాలని ఒక ఆలోచనతో ముందుకు పోయినట్టు కనిపించింది. కానీ 50 క్రాస్ కావడం తోటి ఈ వాళ్లకు ఇప్పుడు బేసిక్ గా అటువంటి వ్యూహాలు ఏం వర్కౌట్ అయ్యేటట్టు కనపడతలేదు. అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం కిరణ్ గారు, అదే ఎగ్జిట్ పోల్స్ జమ్మూ కాశ్మీర్ హర్యానాలో ఇక్కడ కాంగ్రెస్ కూటమి, అక్కడ కూడా కాంగ్రెస్ ఖాయం అన్నట్టుగా మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు చెప్పాయి. మీరు ఇందాక అన్నది వాస్తవమే. బట్ హర్యానాలో మొత్తం మళ్ళీ తారుమారైపోయింది. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూటమి వైపే మళ్ళీ హర్యానా ఓటర్ మొగ్గు చూపాడా అన్నట్టుగా ఇప్పుడు హ్యాట్రిక్ దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులు పడుతున్నాయి. అంటే ఇటువంటి పరిస్థితి మీరు గతంలో చూస్తే కూడా ఛత్తీస్గఢ్ లో రమణ్ సింగ్ ప్రభుత్వం 3 సార్లు బ్యాక్ టు బ్యాక్ వచ్చినటువంటి పరిస్థితి ఉండే. ఇది భూపేష్ బఘేల్ గారు మన ఓడిపోయారు కాంగ్రెస్ నుంచి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఓడిపోద్దని ఎక్స్పెక్ట్ చేయలేం మనం. ఛత్తీస్గఢ్ ప్రభుత్వము ఈ రెండోసారి, ఎందుకంటే అక్కడ ప్రజలు 2-3 సార్లు ప్రభుత్వాలను బ్యాక్ టు బ్యాక్ గెలిపించుకునేటువంటి తత్వం ఉన్న ప్రజలు కాబట్టి ఛత్తీస్గఢ్ లో భూపేష్ బఘేల్ గారి ప్రభుత్వము
100% రిపీట్ అయింది అనుకున్న ఆ ప్రభుత్వం కూడా చాలా దారుణంగా ఓడిపోవడం జరిగింది. అంటే నెంబర్స్ చాలా వేరియేషన్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం మధ్యప్రదేశ్ లో కూడా మధ్యన గవర్నమెంట్ ని డీరేల్ చేయడము, అక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారు అన్న విషయాన్ని, బీజేపీని మళ్ళీ కాంగ్రెస్ ని గెలిపిస్తారు అన్న ఒక వాతావరణం ఉండే. కానీ మధ్యప్రదేశ్ చూసినట్టయితే కూడా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఆ రోజు అనుకున్న దానికంటే ఫలితాలు రావడము ఇదంతా చూస్తుంటే ఒక పొలిటికల్ ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను అన్పార్లమెంటరీగా మాట్లాడొద్దు. కాకపోతే ఏంటంటే గతంలో ఎన్నో సార్లు మీరు కూడా ఒక జర్నలిస్ట్ గా ట్రెండ్స్ చూసి ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చూసిర్రు, తెలంగాణ పాలిటిక్స్ చూసిర్రు, మన తెలంగాణ రిజల్ట్ చూసిర్రు. ఒక్కసారి మార్నింగ్ ట్రెండ్స్ ఏదైతే ఉంటాయో ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుండే. ఫస్ట్ టైం ఇప్పుడు మనం చూసే దాంట్లో ఈ రోజు జరిగిన ఎన్నికలలో మార్నింగ్ ట్రెండ్ కంటిన్యూ కాలేదు. రైట్, ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. సెకండ్ థర్డ్ రౌండ్ నుంచి కిరణ్ గారు ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. బీజేపీ మనం చూస్తున్నాం, హర్యానాలో గెలుపు దిశగా వినేష్ ఫాగట్ ఉన్నారు. ముందు నుంచి కూడా ఆధిక్యతను కనబరుస్తున్నారు. హర్యానాలో కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫాగట్ ఆధిక్యంలో ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తన కెరీర్ను పణంగా పెట్టి ఆ రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగిన నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి యోగేష్ పై వినేష్ ఆధిక్యంలో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అటు 5, 6, 7, 8 ఈ 4 రౌండ్లలో కొంత వెనకబడినప్పటికీ మళ్ళీ తిరిగి పుంజుకొని ఆధిక్యం దిశగా అడుగులు పడుతున్నాయి. పెంటపాటి పుల్లారావు గారు, ఈ 2 రాష్ట్రాల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ సంచలనాలు అయితే తారుమారు అయ్యాయి. ఒక జమ్మూ కాశ్మీర్ విషయంలో కరెక్ట్గా వచ్చిన, హర్యానా విషయంలో పూర్తిగా తారుమారైన పరిస్థితి. అయితే మాకు హర్యానా ఫలితాలపై అనుమానం ఉందని కొద్దిసేపటి కిందట కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. ప్రస్తుతం డిబేట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు, అలాగే హర్యానా ఎన్నికలకు పరిశీలకుడుగా ఉన్న చామల కిరణ్ గారు కూడా అదే మాట అంటున్నారు. ఒక్కసారిగా వేవ్ వచ్చి ఒక్కసారిగా ఫస్ట్ హెవీ లీడ్స్ కనిపించి 2-3 రౌండ్ల నుంచి ఇట్లా డిగ్రేడ్ అవడం పైన మాకు కొంత అనుమానం ఉంది, ఈ డిక్రీజ్ అవడం పైన అంటున్నారు. మీరేం చెప్తారు సార్ ఫలితాలపై? కిరణ్ గారు చెప్పినంత విన్నా నేను డిస్ప్యూట్ చేయను. ఆయన ఒక ఎంపీగా రెస్పాన్సిబుల్ గా మాట్లాడే ఉంటారు అన్నారు. ఆయన కూడా చూసుంటాడు. వినేష్ ఫోగట్, భూపేంద్ర హుడా, వీళ్ళంతా ఒక కమ్యూనిటీ, అగ్రెసివ్ కమ్యూనిటీ జాబ్స్. వాళ్ళ క్యాన్వసింగ్ క్యాంపెయిన్ అంతా వాళ్ళ మీద పెట్టేశారు కదా. మిగతా కమ్యూనిటీస్, దళిత్స్ కూడా పారిపోయారు. వాళ్ళ హిస్టరీ ఏంటి హర్యానా కాస్ట్ పాలిటిక్స్? 1940 నుంచి కూడా ఫాదర్ ఎంపీగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ముందలు కూడా ఉన్నాడు. అదొక పెద్ద డైనెస్టీ. ఆయన కొత్త మొహం కాదు. 2 సార్లు చీఫ్ మినిస్టర్ చేశాడు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఎప్పుడైతే మాది ప్రభుత్వం చాలా అగ్రెసివ్ గా వెళ్ళారు ఆ కమ్యూనిటీ, తప్పులేదు. ఇది డెమోక్రసీ, మీ కులానికి నంబర్స్ ఉంటే కొట్టుకోండి. కానీ అది మిగతా కమ్యూనిటీస్ మీద చాలా ఇంపాక్ట్ వచ్చింది. బయట చెప్పినా చెప్పపోయినా రిజల్ట్స్ ని బాగా అనలైజ్ చేసాక వచ్చింది. వినేష్ ఫోగట్ ఎంత హడావిడి చేసింది. ఆమె కూడా ఈ ఓటమికి నేను చాలా ధైర్యంగా చెప్తున్నా, ఫ్రెండ్ ఎంపీ గారు కూడా వినాలి. ఆమె కూడా ఒక కారణం ఆ ఒక రెస్లర్ ప్రొజెక్ట్ చేస్తారా అని కూడా వచ్చింది. చాలా ఆలోచించుకోవాలి. నేను మార్నింగ్ ఎన్నో ఛానల్స్ కి నేను కూడా ఎగ్జిట్ పోల్ నమ్మి ఎగ్జిట్ పోల్ అంటున్నా, మంచి ఛాన్స్ ఉన్నది, వచ్చేస్తాది కాంగ్రెస్ ఒక ఓటుతో అయినా అనుకున్నా. కానీ ఎప్పుడైతే అన్ని ఏరియాస్ లో ఈ ఫీడ్బ్యాక్ వస్తుందో మాకు కొంచెం మర్యాద చేయాలి. తెలంగాణలో చక్కగా వీరందరూ గెలిచినప్పుడు ఎస్ అన్నాం. సో నేను ఆ ఎలక్షన్ ప్రాసెస్ ని తప్పను, కానీ ఎలక్షన్ స్ట్రాటజీస్ కాంగ్రెస్ తప్పు చేసిందా అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది చాలా సీరియస్. పుల్లారావు గారు, మనకు తెలుసు హర్యానాలో గత 10 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అలాగే ఈ 3 నల్ల చట్టాలకు సంబంధించి జరిగిన వ్యతిరేక ఉద్యమం సంబంధించి హర్యానాకు సంబంధించిన రైతులు ప్రధాన పాత్ర పోషించిన నేపథ్యం, అలాగే మీరు అన్న జాట్ ఫ్యాక్టరీ, అంతకు మించి ఈ అగ్నివీర్ అంటే ఏదైతే తెచ్చారో ఎక్కువగా మనకు తెలుసు హర్యానాలో మెజార్టీ యూత్ ఈ ఆర్మీ వీటిలో జాయిన్ అవడానికి మొగ్గు చూపుతారు. ఆ యూత్ నుంచి కూడా అగ్నివీర్ పట్ల బాగా వ్యతిరేకత వ్యక్తమైంది. అంటే కొంత బీజేపీ అక్కడ 10 ఏళ్ల పాలన ప్లస్ ఓవరాల్గా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల వ్యతిరేకత, ఇలాంటి అంశాలు ఉన్నాయి హర్యానాలో. అయినప్పటికీ కూడా వీటిని దాటుకొని భారతీయ జనతా పార్టీ ఎలా నిలబడగలిగింది అంటే ఏం చెప్తారు? చాలా సింపుల్. నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ కాదు ఎలక్షన్ లో. 90 మంది ఎమ్మెల్యేలు బీజేపీ, 90 మంది కాంగ్రెస్. మహారాష్ట్రలో 288 బీజేపీ అలయన్స్, వ్యతిరేకం 200. ఆ సమయంలో ఏమైంది? ఓన్లీ నరేంద్ర మోడీ ఫోకస్ అవ్వాడు.
అగ్నివీర్ అన్నారు, రామ్లాల్ అన్నారు, ఇదన్నారు, అదన్నారు, పనిచేసింది. ఇప్పుడు 90 మంది ఎమ్మెల్యేలు అగేన్స్ 90. నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ కాదు, స్థానికంగా ఎమ్మెల్యేలు వాళ్ళ బలబలాలు వీక్నెస్ తో వచ్చేసింది. నరేంద్ర మోడీ ఎంత క్యాన్వాస్ చేసింది, చాలా తక్కువ చేసేది కదా. సో నేను చెప్పేది ఏంటంటే మోడీ ఫ్యాక్టర్ కాదు ఇక్కడ, లోకల్ ఫ్యాక్టర్స్ పనిచేసింది, కాస్ట్ పనిచేసింది. వాళ్ళ క్యాండిడేట్స్ కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసిన తర్వాత హర్యానాలో మీరు ఓటింగ్ చూస్తా ఉంటే చాలా తక్కువ పర్సెంటేజ్ తో గెలుస్తారు. 10 మంది ఎక్స్టీఎం ఫ్యామిలీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. చిన్న రాష్ట్రం, బలాల మనుషులు, దానికి మోడీతో సంబంధం లేదు, రాహుల్ గాంధీతో సంబంధం లేదు. లోకల్ క్యాండిడేట్స్. హిందీపేటలో హర్యానా కీలక రాష్ట్రం, హర్యానాలో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది, ఇంకా బీజేపీ డిక్లైన్ స్టార్ట్ అయింది అన్నది ఎగ్జిట్ పోల్స్ కొందరు అన్న మాట. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవాలా? అది చాలా తప్పు. ఎవరు గెలవక ముందే గెలిచేసామంటాం, అందరు చెప్తారు కదా, అది ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓడిపోతే ఏం చెప్తాం, సైలెంట్ గా వచ్చిన రిజల్ట్స్ ఇలాగ వచ్చినా ఏదో మేనేజ్ చేశారని చెప్పుకోవటం. ఈవేళ ఈ రిజల్ట్ చిన్న రాష్ట్రం అయినా పెద్ద ఇంపాక్ట్ వస్తుంది. 2024 పార్లమెంట్ ఎలక్షన్ లో చాలా చేదు వచ్చిన బీజేపీ మీద వెనక్కి వెళ్ళిపోతుంది. ఇదేంటి హర్యానాలో గెలిచారా అని రాష్ట్రంలో అనుకుంటారు, జార్ఖండ్ లో అనుకుంటారు, ఉత్తరప్రదేశ్ లో అనుకుంటారు. సో అవన్నీ కొన్ని మార్పులు వస్తాయి. అది కొంచెం నేను అనుకున్నా, ఇందాక కూడా చెప్పాను, మరి ఎంపీ గారు విన్నారో లేదో తెలియదు. స్ట్రాటజీ సరిగ్గా చేయలేదు. ఇప్పుడంతా రేపటి నుంచి ఏమొస్తుంది, భూపేందర్ కూడా క్యాండిడేట్స్ కి ఇచ్చారు, మా క్యాండిడేట్స్ కి ఇవ్వలేదని సెల్జా ఆల్రెడీ హింట్ చేస్తుంది. సో అంతా కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్. మాట్లాడదాం. చామల కిరణ్ గారు భారత్ జోడో యాత్ర ఇంపాక్ట్ హర్యానాపై ఎక్కువగానే ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు అంచనా వేశారు. ఒకటి. రెండోది, పెంటపాటి పుల్లారావు గారు ఏమంటున్నారంటే స్ట్రాటజీ మిస్ అయింది, జాట్స్ ను ఎక్కువగా తీసుకోవటం వల్ల మిగతా సెక్షన్స్ దూరం అయ్యాయి అని అంటున్నారు. అలాగే మీకు కలిసి వచ్చే అంశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు భారీగా ఉద్యమించిన రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి, హర్యానా ఒకటి. అలాగే అగ్నివీర్కి వ్యతిరేకంగా అక్కడ యూత్ కూడా తిరగబడ్డారు. లోకల్గా అక్కడ 10 ఏళ్ల భారతీయ జనతా పార్టీ పాలనలో అవినీతి పైన ఉద్యోగ కల్పన లేకపోవడం అనేది కూడా బిగ్ ఫ్యాక్టర్స్ అయ్యాయి. ఇన్ని ఫ్యాక్టర్స్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోలేకపోయింది? ముఖ్యంగా ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్టు ఈ హర్యానా అనేది చిన్న రాష్ట్రము, కాస్ట్ పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి. యాదవ్ కమ్యూనిటీ, జాట్ కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీస్ ఏంటంటే కొంచెం హై రోల్ ప్లే చేసేటువంటి పరిస్థితి ఉంటది. దీంట్లో దళితులు, తర్వాత ఈ వేరే కాస్ట్లు మొత్తం గుజ్జర్స్ ఉంటారు, కొంచెము ఇక్కడ ఈ సైనీస్ అని ఒకటి ఉంటారు, రాజ్పూట్స్ ఉంటారు. సో ఈ పర్టికులర్ బెల్ట్ లో ఏంటంటే సరే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర అనేది సరే కాశ్మీర్, కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి పోయినప్పుడు వేరే రాష్ట్రాల మీద ఉన్నంత ఇది ఢిల్లీకి అతి దగ్గరలో ఉంటది. ఢిల్లీ పంజాబ్ మధ్యన ఉన్నటువంటి రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రంలో ఈ భూపేందర్ సింగ్ హుడ్డా అనే వ్యక్తి 10 సంవత్సరాలు గతంలో రాజకీయంగా చాలా ఒక రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్ 2004 to 14 ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితి ఉంది. మంచి స్ట్రాంగ్ క్లౌట్ ఉన్న లీడరు. లాస్ట్ ఎలక్షన్స్ లలో 2019లో అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అప్పుడు ఇదే డిస్ప్యూట్ ఉండే కాంగ్రెస్ నాయకుల మధ్యన. అప్పుడు భూపేందర్ సింగ్ హుడ్డాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు. అప్పుడు గులాబ్ నబీ ఆజాద్ గారు ఇన్ఛార్జ్ ఉండే. భూపేందర్ సింగ్ గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు. అందుకే ఆ రోజు 32 ఎంత 31 సీట్స్ ఏదో వచ్చినట్టున్నాయి. 31 సీట్స్ రావడానికి కారణం అప్పుడే మనం అధికారంలోకి వచ్చేటోళ్ళం. భూపేందర్ సింగ్ హుడ్డాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇలా 70 సీట్ల దాకా దీపేందర్ సింగ్ హుడ్డాకే ఇచ్చిర్రు. సో ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్టు సరే ఇప్పుడు ఫౌల్ గేమ్ అనేది ఏమైందండి రాజకీయాలలో, ఇప్పుడు మనం ఏదో ఎగ్జిట్ పోల్స్ చూసుకొని ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన రిజల్ట్ ఈ రోజు రాకపోవడం తోటి డెఫినెట్ గా షాక్ అయిన వాస్తవం. నేనైతే నేను నాకున్న తక్కువ ఎక్స్పీరియన్స్ లో ఏదైతే ట్రెండ్స్ స్టార్ట్ అయిన ట్రెండ్స్ ఓవర్ స్టాండర్డ్ అంటే విత్ ఇన్ సెకండ్ థర్డ్ రౌండ్ లో ఓవర్ టర్న్ కావడం, అంటే ఈ కిందికి పైకి కిందికి కావడం అనేది ఫస్ట్ టైం నేను చూసింది. బేసిక్ గా అంటే గతంలో ట్రెండ్స్ అనేది ఎట్లుంటది అంటే మనకు 5-10% వేరియేషన్ ఉంటది రన్నింగ్ లా ప్రతి రౌండ్. కానీ విత్ ఇన్ ఫస్ట్ సెకండ్ రౌండ్ లో ఉన్నటువంటి రిజల్ట్ సెకండ్ థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ కి వచ్చేసరికి ఓవర్ టర్న్ కావడం తోటి సరే డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది ఉంటది. మనము ఈ రోజు గెలిచే సీట్ల మీద మాట్లాడకుండా, గెలిచిన రాష్ట్రాల మీద మాట్లాడకుండా, ఓడిపోయినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ఫౌల్ గేమ్ అయిందని చెప్పి ఈవీఎం మిషన్ల తప్పు పడతారు అని చెప్పేది, అది కూడా నేను కూడా దాని మీద ఆలోచిస్తున్నా. అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఫౌల్ అనేది ఎక్కడైంది, ఇప్పుడు బేసిక్ గా పుల్లారావు గారు చెప్పినట్టు వేరే కమ్యూనిటీ అంతా ఇగ్నోర్ అయినాయా అంటే మనం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈవీఎం మిషన్లే ఖరాబ్ అయ్యి
అవే మేనేజ్ చేసే పరిస్థితికి వస్తే ఇక డెమోక్రసీ అనేది ఉండదు. కాకపోతే బీజేపీని నేను ఒక్కసారి తప్పు పట్టేది ఏంటంటే, ఇప్పుడు మీరు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు పోతే 5 సభ్యుల్ని వేసేయాల్సిన అవసరం లేకుండే వాళ్ళకు. 5 సభ్యుల్ని కేవలం అక్కడ ఒకవేళ ప్రభుత్వంలో హంగ్ అయ్యే పరిస్థితి ఉంటే ఈ 5 వాడుకోవాలనే దురుద్దేశంతో 5 నామినేటెడ్ సభ్యుల్ని వేసి వాళ్ళను అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చే రిజల్ట్ మీద వాళ్ళకి ఏమైనా మార్జిన్ కోసం ట్రై చేసినట్టుగా క్లియర్ గా కనపడుతుంది. బీజేపీ వ్యూహం వేయడము అన్ని సామ వేద దండోపాయాలు ఉపయోగించి వాళ్ళు ఈరోజు వాళ్ళ ప్రజల మధ్యన ఉండాలి. హర్యానా స్టేట్ చాలా ఇంపార్టెంట్ స్టేట్ వాళ్ళకు. ఎందుకు ఇంపార్టెంట్ అంటే హర్యానా అనేది ఢిల్లీకి దగ్గరలో ఉంటది. ప్రస్తుతం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఉంది. హర్యానాలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏమైపోతుంది అంటే వీళ్ళకి చుట్టుపక్కల ప్రాంతాలు, ఇటు పంజాబ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఇటు హర్యానాలో కూడా కాంగ్రెస్ గెలిస్తే ఆటోమేటిక్ ఇది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పి ఏమన్నా బీజేపీ వాళ్ళు ఏమన్నా కిరణ్ గారు ఆపు మీతో చేతులు కలపకపోవడం ఏమైనా ప్రభావం చూపిందా? ఆప్ మీతో చేతులు కలపకపోవడం ఏమైనా ప్రభావం చూపింది? ఎందుకంటే ఆప్ కూడా పోటీ చేసింది. అంటే నేనేమంటున్నా అంటే దీంట్లో 2 ఉన్నాయండి. బీజేపీ చాలా మంది ఇండిపెండెంట్లను కూడా నిలబెట్టడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఆ కమ్యూనిటీని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎలక్షన్ మేనేజ్మెంట్. నేను కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా, ఆ కాన్స్టిట్యున్సీలో అది బాద్షాపూర్ అని గుడ్గాం దగ్గర. గతంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే చనిపోవడం వల్ల వాళ్ళ భార్య అక్కడ నిలబడ్డప్పుడు ఆమెను ఎంపవర్ చేసింది బీజేపీయే. ఆమె 3rd ప్లేస్ వచ్చింది అనుకోండి. కాకపోతే ఆమె తీసుకున్న ఓట్లన్నీ కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఓట్సే ఉంటాయి ప్రతి దగ్గర. అంటే ఇది పొలిటికల్ సిస్టమ్, మనం దీన్ని తప్పు పట్టొద్దు. మీ స్ట్రాటజీ మీకు ఉంటది. ఒక క్యాండిడేట్ ని గెలిపియాలి, మాకు యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు డివైడ్ కావాలన్నప్పుడు ఏం చేస్తాం మనం చేసే ప్రచారము బీజేపీకి ఉన్నట్టు వ్యతిరేకతను స్ప్లిట్ చేయాలి. వ్యతిరేకతను స్ప్లిట్ చేయాలంటే 2-3 బాక్సులు ఓట్లు పడే విధంగా వాళ్ళు మంచి క్యాండిడేట్ ని, ఏదన్నా కమ్యూనిటీ స్ట్రాంగ్ ఉన్న కమ్యూనిటీ, అక్కడ కమ్యూనిటీని ఇగ్నోర్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ కమ్యూనిటీ లీడర్ ని తీసుకొచ్చి వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. కంటెస్ట్ చేయించే పరిస్థితి చేసిర్రు బీజేపీ వాళ్ళు. ఆ స్ట్రాటజీలో వాళ్ళు సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది ఈ రోజు. రెండోది, గతంలో కూడా ఎప్పుడు నేను ఊహించని విధంగా ఈ రోజు రిజల్ట్స్ వచ్చినాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఈ స్థాయి రిజల్ట్స్, ఇంత ఓవర్ట్ నేను రిజల్ట్స్ చూడలేదు. నేనేమనుకున్నా అంటే ఈ 2 రాష్ట్రాలే కాకుండా రేపు జార్ఖండ్, మహారాష్ట్ర కూడా డెఫినెట్ గా కాంగ్రెస్ కి అడ్వాంటేజ్, కాంగ్రెస్ కూటమికి అడ్వాంటేజ్ ఉంటుంది అనుకున్నా. ఎందుకంటే మహారాష్ట్రలో కూడా ఎన్సీపీని, శివసేన జార్ఖండ్ మరి వాళ్ళు జరిగింది ప్రభుత్వం కూలదోసి. దాన్ని కూడా ఈ మహావికాస్ అఘాడి అనేది, నేను మహారాష్ట్రలో కూడా చంద్రపూర్ పార్లమెంట్ కి ఇప్పుడు అబ్జర్వర్ ఉన్నా. ఒక రౌండ్ పోయి వచ్చిన, నేను చిన్న మీటింగ్లు పెట్టొచ్చిన అక్కడ గ్రౌండ్ లో విదర్భ ఏరియాలోనైతే కాంగ్రెస్ కి సేమ్ ఇప్పుడు ఏదైతే అనుకున్నామో హర్యానాలో 60 సీట్లు వస్తాయి, 70 సీట్లు వస్తాయి అనుకున్న పరిస్థితి ఆ రోజు ఉండే. అంటే ఈ రోజు అనుకున్నాం, కాలేదు అది. ఈ రోజు అంటే ఇంకా కూడా 15-14 రౌండ్స్ అయిపోయినట్టున్నాయి. ఇంకా నాకు తెలిసి పెద్ద తేడా ఏమి ఉండకపోవచ్చు. నేను కూడా 7th రౌండ్ 8th రౌండ్ లో మీడియా తోటి మాట్లాడినప్పుడు లెట్స్ సీ అంటిల్ మిడిల్ ఆఫ్ ద వే అంటే 10 రౌండ్ల తర్వాత వి విల్ నో మోర్ ఫ్యాక్ట్స్ అని చెప్పి. కిరణ్ గారు మీరు లైవ్ లోనే ఉండండి. ఈ రిజల్ట్ చాలా షాకింగ్ రిజల్ట్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు బీజేపీ సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు. ట్యాంపరింగ్ అయ్యే పరిస్థితి. హర్యానా ఫలితాల పైన మాకు అనుమానాలు ఉన్నాయి, ఇది కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్య. కొద్దిసేపటి కిందట జయరామ రమేష్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇదే డిబేట్ లో మీతో పాటు ఉన్న హర్యానా ఎన్నికల పరిశీలకుడు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన కూడా ఇదే ఆరోపణ చేస్తున్నారు. మొదటి 2-3 రౌండ్లలో బిగ్ లీడ్ చూపించి ఒక్కసారిగా ఏదంటే పాల పొంగు ఒక్కసారిగా ఎట్లా పోతుందో అట్లా రిజల్ట్స్ ఏంటి అటు నుంచి ఇటు అయిపోయాయి. మాకు ఇప్పటికీ కొంత డౌట్ ఉంది. అక్కడ ఏ ప్రజలకు అడిగినా పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ ఖచ్చితంగా రావడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి. కానీ ఏదో జరిగింది అన్న ఒక అనుమానం వ్యక్తం పరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. సార్, నేను ఒక కాంగ్రెస్ పార్టీ నేతల గురించి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలుపు విషయంలో కూడా మాకు అనుమానం ఉందండి. కర్ణాటక కాంగ్రెస్ గెలుపు విషయంలో కూడా మాకు అనుమానం ఉందండి. రాజస్థాన్ లో, హర్యానాలో కూడా కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు గెలవడంలో మాకు అనుమానం ఉందండి. ఇది ఏంటంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని, ప్రజల యొక్క ఓటును అవమానం చేసినట్టుగా నేను భావిస్తాండి. అవమానం చేసినట్టుగానే ఇది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ రుద్దడము. ఇది కాంగ్రెస్ పార్టీకి 30 ఏళ్ళు అలవాటు అయిపోయింది. ఈవీఎంలు తప్పు అంటే, మీరు గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్, మీరు ఓడిపోతే ఈవీఎంలు తప్పు. ఈ భావజాలంతో మాట్లాడడం అనేటువంటిది
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పుస్తకం చూపెట్టడం కాదు, రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పద్ధతి ఇది కాదు అని మాత్రం చెప్పదలుచుకున్నా. 1. నెంబర్ 2, విశ్లేషణ చేస్తున్నప్పుడు చాలా మంది ఏంటంటే మీకు ఇంట్రెస్టింగ్ ఒకసారి గుర్తు చేస్తాను విజయ్ సతీష్ గారు. నాకు గుర్తున్నంత వరకు రాజస్థాన్ లో లాస్ట్ ఎలక్షన్స్ లో అంటే మొన్నగా అంతకుముందు ఎలక్షన్స్ లో రిజల్ట్ ఫస్ట్ ఏమంటారు బ్యాలెట్స్ పోస్టల్ బ్యాలెట్ తీయంగానే మీడియా సంకేతాలు ఇచ్చేసింది. విపరీతంగా బీజేపీకి వచ్చేస్తున్నాయి 100, 110, 120 అని. చూస్తుండిపోతే ఇది 60కి పడిపోయింది. గుజరాత్ లో కూడా ఒకసారి ఒక స్టేజ్ లో 80 మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 130 దాకా పోయి 99 దాకా వచ్చింది. ఇంకోసారి 70కి పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీజేపీ ఓడిపోతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అనేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఎప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు కాదు. మాకు కాంగ్రెస్ కి 87, మాకు 75 చూపించారు. 87 కాంగ్రెస్ కు 75 మాకు. ఆ రోజు స్లోగా మేము 99 దాకా పోయినాం, కాంగ్రెస్ 77కి వచ్చేసింది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే పోస్టల్ బ్యాలెట్స్ ఆధారంగానే కనుక మీరు ఎన్నికలను కనుక డిసైడ్ చేసుకుంటే, లేదా మీడియా రిపోర్ట్స్ ఆధారంగా కనుక మీరు ఊహల్ని ఉంచుకొని డప్పులు కొట్టుకొని స్వీట్లు తింటే అది మీ కాంగ్రెస్ పార్టీ యొక్క అజ్ఞానానికి లేదా అత్యాశకు నిదర్శనం ఉంటుంది తప్పిస్తే, ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా తమ అప్డేట్ చేస్తున్నప్పుడు 100% కూడికలు తీసివేతలను పక్కా చేసి అప్డేట్ చేస్తుంది. మనం ఎలక్షన్ కమిషన్ యొక్క లైన్ ఫాలో కావాలి తప్ప ఇంకోటి కాదు. అయితే మీరు ఊహించుకొని ఎగ్జిట్ పోల్స్ అన్ని అంటే మీరు, నేను ఒక చిన్న విషయం చెప్తాను. నేను మొన్న అసెంబ్లీ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ ఈ 4 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయా? ఏ ఎగ్జిట్ పోల్ అయినా చెప్పిందా? ఏ ఎగ్జిట్ పోల్ అయినా, ఒక్కటి కాదు, ఏ ఎగ్జిట్ పోల్ అయినా చెప్పిందా? మరి మా ఛత్తీస్గఢ్ లో బీజేపీ గెలిచే, మధ్యప్రదేశ్ లో బీజేపీ 2/3 మెజార్టీతో గెలిచే, రాజస్థాన్ లో మొదటిసారి ఇంత మెజార్టీతో గెలిచే, మరి అప్పుడు ఎవరు తప్పు అంటారు? అందుకోసమనే ఇప్పుడు అంతకుముందు ఛత్తీస్గఢ్ లో బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ గెలిచింది, అది ఎవరు తప్పంటారు? కాబట్టి ఈవీఎంలను లేదా బీజేపీను లేదా అధికార దుర్వినియోగం చెప్పి నిందించడం కరెక్ట్ కాదు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించండి, ప్రజలు ఓటేసిన తీరును గౌరవించండి, మిమ్మల్ని మీ విధానాలను తిరస్కరించిన తీరు నుంచి బయటికి రండి. ఓట్లు చీలితే మేము గెలుస్తాం అనుకుంటే హిందూ ఓట్లను మీరు గెలగొడుతున్నారు అంటారు. ఇది అంటే విశ్లేషణలలో మనం కూడా కొంత స్థాయి తగ్గించుకోవద్దని మాత్రం చెప్పదలుచుకున్నాను. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, మీరు లేవనెత్తిన అంశంపై మరి కిరణ్ గారి అభిప్రాయం కూడా మనం తీసుకుందాం. అందుకంటే ముందు పెంటపాటి పుల్లారావు గారు, అంటే ఈ 2 రాష్ట్రాలే హర్యానా, జమ్మూ కాశ్మీర్, కానీ దీనికి సంబంధించి బాగా చర్చ ఉంది ఇప్పుడు ఈ ఫలితాల తర్వాత అన్నది ఒకటి. త్వరలో జరగబోతున్న ఎలక్షన్స్ కి దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఈ ట్రెండ్ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? తప్పకుండా ఫస్ట్ ఇంపాక్ట్ కాంగ్రెస్ హైకమాండ్ మీద ఉంటుంది. అది అక్కడ కిరణ్ గారు కూడా తెలుసు, వాళ్ళకి చేసిన క్యాల్కులేషన్స్ పని చేయలేదు. నాయకత్వం బ్లేమ్ తీసుకోవాలి కదా. పాపం కాంగ్రెస్ వర్కర్స్ ఏం చేస్తారు? తప్పకుండా వీక్ అవుతారు. ఇది ఎప్పుడైతే డిఫీట్ వచ్చిందో బయటకు చెప్పరు. తర్వాత మీరు ఒక విషయం కూడా మర్చిపోకూడదు, భూపేంద్ర హూడా G21 లో ఒక లీడింగ్ మెంబరు. భూపేంద్ర హూడా ఆ G21 లో సంతకాలు పెట్టిన వ్యక్తి, లీడింగ్ వ్యక్తి, తగ్గనన్న మనిషి. సో తప్పకుండా హైకమాండ్ వీక్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, జార్ఖండ్ ఎలాగో నేను ఎప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే బీజేపీకి మంచి ఛాన్స్ ఉన్నది అనుకుంటున్నారు, అది గెలుస్తారు. మహారాష్ట్రలో కూడా ఎప్పుడు నుంచి నేను చెప్తున్నా, ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా చాలా పెరిగేది, పర్సనాలిటీ పెరిగింది. ఏ సర్వే వచ్చినా మోస్ట్ పాపులర్ మ్యాన్ ఫర్ సీఎం అని ఉన్నది. లైట్ గా తీసుకోకూడదు. ఇప్పుడు ఇంకొక పర్సెంటేజ్ ఏక్నాథ్ షిండేకి పెరిగిందని నేను భావిస్తున్నా. ఈ రిజల్ట్, హర్యానా రిజల్ట్ తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది. మంచి పొజిషన్ ఏంటంటే మనం తప్పక చేసాం, ఇంట్రోస్పెక్ట్ చేస్తే బెటర్ కదా. ఏదో ఎలక్షన్ మెషిన్స్ అయితే ప్రజలు నవ్వుతారు, మేము తప్పు చేసాం దిద్దుకుంటాం అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఒక మార్పు అనేది వాళ్ళు చేసుకోవాలి. పార్టీ ఆర్గనైజేషన్ కొంచెం హైకమాండ్ అనేది తప్పకుండా కొంచెం బ్రాడ్ గా చేసుకోవాలి. పూర్వం ఉండేటట్టుగా 20 మంది 30 మంది పెద్ద నాయకులు అందరూ ఉండేవారు, అందరికి తెలుసు. కిరణ్ కుమార్ గారికి తెలుసు, అందరికి తెలుసు. సో ఇవన్నీ మార్పులు వస్తాయని నేను భావిస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు, మీ విశ్లేషణ అందించారు. చామల కిరణ్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, మీరు లైవ్ లోనే ఉండండి. స్మాల్ జాల ఎన్నికలు చెరొకటే అన్నట్టుగా అటు కాంగ్రెస్ కూటమికి అలాగే భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని చూపిస్తున్నాయి. స్పెసిఫిక్ గా హర్యానా విషయంలో హ్యాట్రిక్ దిశగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా దాదాపు రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. దానిపై డిబేట్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. మనం చూస్తున్నాం ఎగ్జిట్ పోల్ సంచలనాలు కూడా కొంత తారుమారు అయినట్టుగా ఉన్నాయి, ఎస్పెషల్లీ హర్యానా విషయంలో.
హర్యానాలో కాంగ్రెస్కి కలిసి వచ్చే ఫ్యాక్టర్స్ చాలా ఉన్నా ఎందుకు ఈ ఫలితాలు వచ్చాయన్నది ఒకటి, అంటే ఆ పార్టీ స్ట్రాటజీ లోపమా అన్నది ఒకటి. రెండోది, ఈ రిజల్ట్స్ పైన కొద్దిసేపటి కిందట జయరాం రమేష్ ఆ పార్టీ సీనియర్ నేత ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం డిబేట్లో లైవ్లో ఉన్న భువనగిరి ఎంపీ, హర్యానా ఎన్నికల పరిశీలకుడు చామల కిరణ్ ఆయన కూడా ఒక డౌట్ వ్యక్తం చేస్తున్నారు. మాకు అనుమానం ఉంది, ఎందుకు రెండో రౌండ్ వరకు ఫుల్ లీడ్ ఉంటే ఆ తర్వాత ఒక్కసారిగా నెంబర్స్ ఎట్లా మారాయి అని. ఏం చెప్తారు సార్ దీనిపై? అంటే ఖచ్చితంగా ఈ రెండు ఎన్నికలు కీలకమైనవే సార్. కాకపోతే కాశ్మీర్ అనేది కాశ్మీర్ రాష్ట్రానికే కాకుండా భారతదేశ వ్యాప్తంగా అలాగే బీజేపీ వ్యూహం అనండి వాళ్ళకి సంబంధించి కూడా చాలా కీలకమైన ప్రాధాన్యత కలిగింది. హర్యానా విషయానికి వచ్చేసరికి బీజేపీ మెజారిటీ కోల్పోయిన నేపథ్యంలో తదుపరి జరిగే శాసనసభ ఎన్నికలు, తదుపరి జమిల ఎన్నికల ఇంకోటి ఇట్లాంటి వాటి అన్నిటికి కూడా ఇదో కొలబద్దలాగా ఈ 3 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను పెట్టుకున్నారు. ఆ విధంగా చూస్తే ఇప్పుడు వచ్చిన మిశ్రమ ఫలితాలని చెప్పాల్సి వస్తుంది. జమ్మూ కాశ్మీర్ రిజల్ట్స్ ఖచ్చితంగా రాజకీయంగా, రాజ్యాంగ పరంగా, నైతికంగా కూడా బీజేపీకి పెద్ద దెబ్బే. ఎందుకంటే గతంలో వచ్చిన దానికంటే కొంచెం తగ్గాయి, వీళ్ళకేమో స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. మూడవది, కాశ్మీర్ని మేము కాపాడాము, 370 రద్దు చేసాము, దేశంలో కలిపాము, చాలా క్లెయిమ్స్ చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళనే ఎన్నుకోవటం. మరి ఇప్పుడు వెంటనే అక్కడ రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరిస్తారా, ఏం జరుగుతుంది చూడాలి. హర్యానాకు వచ్చేసరికి ఖచ్చితంగా ఆ తీర్పు ఇండియా కూటమికి నిరుత్సాహం కలిగించే పరిణామమే. కాంగ్రెస్కు ప్రత్యేకంగా ఒక దెబ్బ, ఒక గుణపాఠం కూడా. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు జయరాం రమేష్ మాట్లాడిన చాలామంది ఒక్క సంస్థ తప్ప వీళ్ళందరూ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. ఒక సంస్థ మటుకు చెప్పింది, దాని పేరు నాకు ఇప్పుడు గుర్తులేదు, కానీ బీజేపీ రావచ్చని. కానీ సతీష్, కీలకమైనది నేను చెప్పేది ఏమంటే, కాశ్మీర్లో అయినా హర్యానాలో అయినా ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా 2024 లోక్సభ ఎన్నికల ఆధారంగా అసెంబ్లీ సెగ్మెంట్ల లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైనా అంతే, అవి నిజమైన ఫలితాలు. 2024 లెక్కల ప్రకారం హర్యానాలో బీజేపీకి 44 స్థానాల్లో ఆధిక్యత ఉంది అసెంబ్లీ సెగ్మెంట్స్లో. 10 సమానంగా వచ్చాయి, ఎవరికి పెద్ద. అందులో 44 బీజేపీకి వస్తే 42 అట్లా కాంగ్రెస్కి వస్తే ఒక 4 ఆప్కి వచ్చింది. సో అందరూ ఆశించింది ఏంటంటే ఇండియా కూటమి తరఫున ఆప్, కాంగ్రెస్ కలిసి గట్టిగా నిలబడితే ఖచ్చితంగా వాళ్ళు గెలిచి ఉండేవాళ్ళు. కానీ ఆప్తో కలిసి వెళ్ళకపోవడం అనేది ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని తనకు మళ్ళీ వెనక్కు తిరిగి చూసుకోవడానికి. రెండవది, అనేక చిన్న పార్టీలు హర్యానాలో ఎలిమినేట్ అయిపోయాయి, మిగిలిన పార్టీలన్నీ ఓట్లన్నీ 2 పార్టీల మధ్య కేంద్రీకృతం అయ్యాయని చెప్తున్నప్పటికీ వందలు వేలల్లో ఓట్లు తెచ్చుకొని వీటిని చీల్చడంలో, దెబ్బతీయడంలో ఆ పార్టీలు చాలా, అది దుష్యంత్ చౌతాలా పార్టీ కావచ్చు, బన్సీలాల్ పార్టీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అలాగే బీఎస్పీ కూడా 2గా చీలిపోయిన ఒక పరిస్థితి కూడా ఉంది. సో వీటన్నిటిని కూడా బీజేపీ ఎన్డీఏ చాలా జాగ్రత్తగా ఉంది. ఇంకొకటి కూడా గుర్తించాలి, మనం ఆంధ్రప్రదేశ్లో చూసినట్టుగా బీజేపీ నాయకత్వం సగం మంది అభ్యర్థులు మార్చి 2-3 నెలల ముందే ముఖ్యమంత్రిని కూడా ఖట్టర్ను మార్చి సైని అని ఆయన పెట్టి వాళ్ళు చాలా ప్రయోగాలు చేశారు. అమిత్ షా స్వయంగా అక్కడ ఆధ్వర్యం వహించారు. దాదాపు సగానికి పైగా ఇండిపెండెంట్లను దించారు. చాలా వ్యూహాత్మకంగా, అంటే అన్ని చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కేంద్రంలో అధికారం తర్వాత మొన్ననే తగిలిన దెబ్బ పునరావృతం కాకూడదు. హర్యానా సతీష్ మీకు ఢిల్లీకి దగ్గరగా ఉండటం వల్ల అది వ్యాపార వర్గాలు, రైతాంగ భూస్వామ్య వర్గాలు, జాట్లు, దళిత జనాభా కూడా చాలా ఎక్కువ. అనేక విధాల సోషల్ కాంపోజిషన్ వెరీ హిందీ బెల్ట్ ఒక కీలక రాష్ట్రం, డిఫరెంట్, యూనిక్. ఇప్పుడు జాట్ అనే కోణంలో చూస్తే రేపు ఉత్తరప్రదేశ్ ఎన్నికల వరకు కొనసాగాయి. అయితే ఖచ్చితంగా కాంగ్రెస్కు ఇండియాకు చాలా అనుకూల అంశాలు ఉండినాయి. రైతాంగ ఉద్యమం జరగడం, కర్నాల్ ఘటన, వినేష్ పోగాట్ అగ్నివీర్కు వ్యతిరేకంగా ఇన్ని జరిగినా కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో తప్పకుండా ప్రధాన పాత్రధారిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తగు జాగ్రత్త తీసుకోలేదు అని అనిపిస్తుంది. మన మిత్రుడిగా విషయం ఇంకా సరే, ఈవీఎంలు అట్లాంటివి అంటారా, అలాంటి ఫిర్యాదులు ఉంటాయి, అది వేరే సమస్య. కానీ కాంగ్రెస్లో ఐక్యత కూడా, ఇది కూడా తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ టేకన్ ఫర్ గ్రాంటెడ్గా మీరు తీసుకుంటే ప్రతిపక్ష హోదా వచ్చేసింది, ఇంకా ప్రతి చోట మేమే పెద్దన్నల్లం అనే వైఖరి అంతగా పనికిరాదు అని కూడా మనకు ఇప్పుడు శైలజ ఆయన
కూడా ఇంకొక ఆయన రణదీప్ సింగ్ సుర్జీవాలా, ఇంకొక ఆయన కుమారుడు బీరేంద్ర సింగ్ కొడుకు, ఇన్ని రకాల వాళ్ళు, ఇన్ని వాయిస్లు నిజంగా ఇంకా అయిపోయింది అనుకున్నారు. ఇట్స్ ఓన్లీ షేరింగ్ తప్ప కేరింగ్ పెద్దగా ఏం లేదు ఇక్కడ అనే ఒక భావన. ఇంటికి అయితే చాలా మంది కొంతమంది వాళ్ళకి నచ్చిన దాన్ని బట్టి సెల్ చేయని కొంతమంది అడుగుతుంటే, కాబట్టి ఈ దాదాపు అందుబాటులో ఉన్న ఒక విజయాన్ని, ఐక్యత లేకపోవటం ఒకటి, ఇది ఆప్కు కూడా గుణపాఠము, కాంగ్రెస్ కూడా ఇది గుణపాఠంగా ఉంటుంది. మిత్రుడు ప్రకాష్ రెడ్డి తప్పకుండా మనం సగం ఆయన అభినందించవచ్చు, సగం అభినందన లేదు, ఎందుకంటే కాశ్మీర్ లో గెలిస్తే ఎక్కువ అభినందించేవాడిని. కానీ చామల కిరణ్ గారు, కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఏమంటే కాశ్మీర్ కు తెలుగు వాళ్ళు రామ్ మాధవ్, కిషన్ రెడ్డి వీళ్ళే అసలు వాళ్ళని రామ్ మాధవ్ మళ్ళీ తెచ్చి పరిశీలకుడుగా పంపడంలోనే అక్కడ కొంత బలహీనత అది వరకు అని చాలా చర్చ జరిగింది. కిషన్ రెడ్డి ఇన్ఛార్జి కీలక బాధ్యతలు ఇచ్చారు. సో చామల కిరణ్ గారు, అంటే అనుమానాలు వ్యక్తం చేయడం కంటే కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు కూడా ఉన్నాయి, ఐక్యత లేమనేది దెబ్బ తీసింది, అలాగే సరైన స్ట్రాటజీలో వెళ్ళలేకపోయారు. అవునన్నా కాదన్నా భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీస్ వర్కౌట్ అయ్యాయి, అటు అభ్యర్థులని మార్చడం విషయంలో కానీ, కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు పెట్టడంలో కానీ, కాంగ్రెస్కు కౌంటర్ స్ట్రాటజీని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడంలో కానీ అని అంటున్నారు రవి గారు కూడా, తెలకపల్లి రవి గారు కూడా. ఒప్పుకుంటారా? ఇందాక పుల్లారావు గారైనా రవి గారైనా వీళ్ళు విశ్లేషకులు చెప్పేది వాస్తవంగా, ఎందుకంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఎన్నో ఎన్నికలు దాని ప్రక్రియను ఫాలో అయ్యేటువంటి వ్యవస్థ ఉంటుంది. మేము పార్టీలో ఉన్నప్పుడు ఏమైందంటే, మేము చుట్టూ కార్యకర్తలే ఉంటారు, మాకు చుట్టూ వ్యవస్థలన్నీ పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి నడుస్తుంటాయి. కాబట్టి ఎన్నోసార్లు మనకు ఎన్నిక అనేది విజిబిలిటీ ఉండదు పొలిటికల్ ఉన్నోళ్ళకు. ఎందుకంటే మనము గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి ఒక సర్వే సంస్థ మాదిరిగానో, లేకపోతే ఒక ఏమంటారు ఒక ఎన్జిఓ మాదిరిగానో, ఒక సివిల్ సొసైటీ మాదిరిగానో మనం ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే పరిస్థితి కాంగ్రెస్ లీడర్లకు 20-25 రోజుల్లో ఎన్నికలలో మొత్తము పార్టీ సిస్టమ్ లో ఉండడం వల్ల వాస్తవాలు ఏంటంటే, ట్రెండ్ భూపేందర్ హుడ్డా అనే నాయకుడు చాలా స్ట్రాంగ్ జాట్ లీడర్. భూపేందర్ సింగ్ హుడ్డా 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తర్వాత బీజేపీకి భూపేందర్ సింగ్ హుడ్డా అంత స్ట్రాంగ్ లీడర్ లేరు. ఇంతకుముందు మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఉన్నా, ఇప్పుడున్న సైని గారు ఉన్నా, వీళ్ళందరూ కూడా ఆ స్థాయి లీడర్లు కారు. పోయినసారి మేమేమనుకున్నామంటే, ఇప్పుడు వీళ్ళు చెప్పే స్ట్రాటజీ ఒక తిరుగుంది, మా స్ట్రాటజీ ఏంటంటే, భూపేందర్ హుడ్డా అనే వ్యక్తి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఎట్లయితే ఉమ్మడి రాష్ట్రంలో పవర్ఫుల్ లీడరో, ఆ హర్యానాలో అటువంటి లీడర్, ఆ లీడర్ కి పోయిన 2019 ఎలక్షన్లలో ఫ్రీ హ్యాండ్ ఇయ్యకపోవడం వల్లనే ఆ రోజు అశోక్ తన్వర్ అని పిసిసి ప్రెసిడెంట్ ఉండే, నిన్ననే జాయిన్ అయ్యాడు 24 అవర్స్ ముందు, ఏది ఎస్సీ లీడరు, అంతకుముందు ఎంపీ ఉండే, మొన్న కూడా బీజేపీ నుంచి సిర్సా నుంచి ఎంపీగా నిలబడ్డాడు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఉండి ఆ రోజులలో మనకు యూనిటీ లేదు అన్న విషయంలో, లేకపోతే భూపేందర్ సింగ్ హుడ్డా గారికి క్లియర్ గా ఆయన అడిగిన సీట్లు ఇవ్వకపోవడము, ఆయనకున్నటువంటి కమ్యూనిటీ బ్యాకప్, ఆయనకున్నటువంటి కనెక్షన్ విత్ మైనారిటీ ఓట్స్, దళిత్ ఓట్స్, ఇవన్నీ ఆయన వెనుక ఉన్నాయి, యాదవ్ ఓట్లు కూడా ఆయన వెనుక ఉన్నాయన్న ఆలోచనతో ఈసారి ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. మోస్ట్ 80% ఆయన చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం జరిగింది. స్ట్రాటజీ ఎట్లుంటదంటే అండి, మనం మాట్లాడుకోవడానికి చాలా రకరకాలు మాట్లాడుకోవచ్చు. దీనికి స్ట్రాటజీ అంటే ఈ రోజు పబ్లిక్ వేవ్, ఎందుకంటే నేను ఎందుకు డౌట్ అంటున్నా అంటే, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇప్పుడు హర్యానా, ఈ 3 ఎన్నికలు కూడా చాలా విచిత్రంగా జరిగినాయి. ఛత్తీస్గఢ్ లో గతంలో రమణ్ సింగ్ గారిని బ్యాక్ టు బ్యాక్ 3 సార్లు గెలిపించినటువంటి పరిస్థితి ఉన్న, రెండోసారి భూపేష్ బఘెల్ గారిని గెలిపిలేదు. కాకపోతే రిజల్ట్స్ అన్ని చామల కిరణ్ గారు, ఇందాక ఈ పాయింట్ మీరు రేజ్ చేశారు, దానిపై బీజేపీ ప్రకాష్ రెడ్డి కామెంట్ మీరు విన్నారు అంటే, మరి తెలంగాణలోనూ అదే జరిగిందా, కర్ణాటకలోనూ అదే జరిగిందా, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లోనూ అదే జరిగిందని కిరణ్ గారు ఒప్పుకుంటారని ప్రకాష్ రెడ్డి గారు అడుగుతున్నారు. కిరణ్ గారు ఇంకో మాట, కిరణ్ గారు కాంగ్రెస్ స్ట్రాటజీ పక్కన పెడదాం, ఆపును కలుపుకోకపోవటం, యూనిటీ అనేది ఒక అవసరం కదా, ఇండియా కూటమి అనేది అది వచ్చినప్పుడు మిస్ కదా, అది ఓపెన్ కదా, మీకు సెగ్మెంట్ల వారీగా చూస్తున్న దాంట్లో క్లియర్ గా ఉంది కదా, అది 2024 ఎన్నికల్లోనే కలిస్తేనే గెలుస్తారు అని. రవి గారు పార్లమెంట్ లో కూడా ఈ డిస్కషన్ వచ్చింది ఒకసారి, ఏమని, ఆమె ప్రకాష్ సింగ్ బాదల్ వాళ్ళ కోడలో ఎవరు ఉంటది కదా, ఆమె ఎంపీ గారు, మా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ అకాలీ పార్టీ నుంచి, ఆమె ఏమన్నది, ఇండియా కూటమిలా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో అలయన్స్ లేదు కాంగ్రెస్ కి, కానీ ఇండియా కూటమిలో ఉన్నారు కదా, ఏంది ఈ లెక్క నాకు అర్థం కాలే, మీరు ఇటు కూర్చుంటారా అటు కూర్చుంటారా అని ఒక చమత్కారంగా ప్రశ్న వేసింది. నేను అనేది ఏంటంటే, ఈ ఏదైతే సీట్ షేరింగ్ ఉంది కదా,
మీకు తెలియదు ఏముందండి రాజకీయాలలో హుడ్డా అనే లీడర్ మీద టోటల్ బేస్ ఎలక్షన్ నడిచింది ఈసారి. హుడ్డా అనే లీడర్ ని 19లో విస్మరించినము, 24లో హుడ్డా అనే లీడరే మనల్ని గెలిపిస్తాడన్న నమ్మకం మన ఫస్ట్ బేస్ స్ట్రాటజీ అది. సరే, దాంట్లో మీరు ఇప్పుడు రకరకాల తప్పులు పట్టొచ్చు. మనం ఆ కమ్యూనిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల శైలజ లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఒక దళిత్ లీడర్ వచ్చి మమ్మల్ని పట్టించుకోవట్లేడని, సుర్జేవాలా అనే సేమ్ కమ్యూనిటీ లీడర్ కూడా ఒక పెద్ద లీడర్, వాళ్ళ ఫాదర్ కూడా పెద్ద లీడర్, సుర్జేవాలా గారు వాళ్ళ ఫాదర్ కూడా. మరి ఈ కమ్యూనిటీస్లలో శైలజ గారికి, సుర్జేవాలా గారికి ఇంకా మిగతా అంటే అంత పెద్ద ఫ్యాక్షన్ లీడర్స్ ఆ 2-3 గ్రూపులలోనే సఖ్యత లేకపోవడం అనే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వీలైనంత మటుకు కంట్రోల్ చేసింది. 1-2 సార్లు శైలజ గారు ఉండి ముఖ్యమంత్రి విషయంలో ఏదో కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఇచ్చి ఉండొచ్చు, మాకు కొన్ని టికెట్లు ఇవ్వలేదు మొత్తం వాళ్ళకే ఇచ్చిరని ఆమె పడన్న అసహనం వ్యక్తం చేసిండొచ్చు. కానీ స్ట్రాటజికల్ గా ఆమ్ ఆద్మీ పార్టీ అనే పార్టీ వాళ్ళు అడిగే స్టేక్ కానీ వాళ్ళు ట్రై చేసిరు, అలయన్స్ కోసం ట్రై చేయలేదని కాదు, బట్ వాళ్ళు అడిగేటువంటి స్టేక్ ని హుడ్డా గారు అవసరం లేదు ఇక్కడ ఆల్రెడీ. ఎందుకంటే ఇది మీరు ఇక్కడ గమనించాల్సింది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మీరు అందరు కూడా ఈ రైతు చట్టాల మీద వ్యతిరేకత వచ్చిందే ఈ రాష్ట్రంలో. రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి ఇండియా టుడే సర్వేయర్లు, మీరు రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు గానీ పెద్ద పెద్ద ఛానళ్లు గ్రౌండ్ లోకి వెళ్ళి లైవ్ గా చాలా మందిని క్యాజువల్ గా హ్యాండ్ పిక్ చేసినప్పుడు వాళ్ళు ఎవరు కూడా బీజేపీకి ఫేవర్ గా మాట్లాడలే. అంటే వాళ్ళు ఎవరు ప్రీఫిక్స్డ్ కాదు. నేను కూడా హర్యానాలో పనిచేసిన గ్రౌండ్, కాకపోతే నేను సెమీ అర్బన్ ఏరియాలో పనిచేసిన, కాకపోతే రూరల్ ఏరియాకి పోయినప్పుడు నాకు క్లియర్ విజిబుల్ కనపడ్డది ఏంటంటే నై భాయ్ इस बार तो कांग्रेस को मदद दे रहे, इस बार को कांग्रेस को ఓట్ దేరే అనేది చెప్పడం జరిగింది. కాకపోతే ఇది ఏమైంది యాక్చువల్ ఫ్యాక్ట్స్ అంటే పొలిటికల్ గా నేను ఏది మాట్లాడినా తప్పే. ఇప్పుడు నేను ఇందాక మన ప్రకాష్ గారు మాట్లాడినప్పుడు నేను లేను, యాక్చువల్ నాకు డిస్కనెక్ట్ అయింది లైన్. వాట్ ఈ సెడ్ నాకు ఎక్కువ ఐడియా లేదు, అంటే వాట్ ఈ వాస్ క్వశ్చనింగ్ మీ అనేది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా ఆయనైనా ఎవరైనా అంటారు మరి అవునన్నా మీరు గెలిచిరు కదా తెలంగాణలో, మరి తెలంగాణలో గెలిస్తే మీరు మ్యానిపులేట్ చేసినట్ట అదే అన్నారు ఆయన. కర్ణాటకలో గెలిచారు, తెలంగాణలో గెలిచారు, కాబట్టి జమ్మూ కాశ్మీర్ లో గెలిచారు. అందుకే ఇది సింపుల్, ఇట్స్ నాట్ రైట్. ఈవెన్ ఆన్ బిహాఫ్ ఆన్ నా సైడ్ కూడా నేను అలా మాట్లాడటం తప్పు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పుల్లారావు గారు మాట్లాడినా, రవి గారు మాట్లాడినా గానీ ఇప్పుడు అంత రిజల్ట్ ముందు పెట్టినాక మనం అందరం పోస్ట్ మార్టం చేస్తాం, ఎందుకు చచ్చిపోయిండు. ప్రకాష్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు చాలా అంశాలు బయటకు వస్తాయి. ప్రకాష్ రెడ్డి గారు, కాంగ్రెస్ స్పందన అలాగే జమ్మూ కాశ్మీర్ ఫలితం అనేది కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఆలోచించాల్సిన రిజల్ట్ అంటున్నారు తెలకపల్లి రవి గారు. 2 కామెంట్స్ మీ స్పందన ఏంటి సార్? ముందు జమ్మూ కాశ్మీర్ రిజల్ట్స్ భారతీయ జనతా పార్టీగా మేము ఎక్స్పెక్ట్ చేసింది ది హైయెస్ట్ నెంబర్ 33. అంటే అన్ని మంచిగా జరిగితే 33 వస్తాయి. ఎందుకంటే మనందరికీ తెలుసు శ్రీనగర్ వ్యాలీ అయితే కాశ్మీర్ వ్యాలీ ఉందో, కాశ్మీర్ వ్యాలీలో మీకు తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం మొత్తం రాజకీయాలు చేయండి సతీష్ గారు. ఒక మతం వాళ్ళు నేను తప్ప ఒప్ప దాని వల్ల మేము ఒప్పించడంలో విఫలమైనమా, మేము మెప్పించడంలో విఫలమైనమా, అది వేరే చర్చ. కానీ ఈ రోజు ఒక మతం వారికి మీకు 1000 కోట్లు మీ ఒక్క కుటుంబానికి ఇస్తామన్నా కూడా ఆ కుటుంబం బీజేపీకి వేసే పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్లో కనపడింది. ఒక గ్రామంలో 500 ఇండ్లకు ఆ 500 ఇండ్లు బీజేపీ ప్రభుత్వం అక్కడున్న ఒక వర్గానికి ఇస్తే అక్కడ ఒక్క ఓటు బీజేపీకి పడలే. అరే 500 ఓట్లు ఇచ్చినాం కదా, ఒక్క ఓటు ఎందుకు పడలేదు అంటే ఆ వర్గానికి ప్రాధాన్యత వాళ్ళ మతమే ప్రాధాన్యత అయిపోయింది. కాబట్టి శ్రీనగర్ వ్యాలీలో ఈరోజు బీజేపీ ఏం చేసినా ఒక్క సీటు కూడా మీకు 1 సీటు గెలుస్తుంది అని ఆశ ఉండే, అది కూడా నిరాశగా కనిపిస్తుంది. 1 సీటు కూడా నాకు తెలిసి డిపాజిట్ రాదు కూడా. అక్కడ 1 సీటుకి వస్తే డిపాజిట్ వస్తుంది. కాబట్టి శ్రీనగర్ వ్యాలీలో మా పరిస్థితి ఇట్లా ఉంది. 45 సీట్లు ఉన్నాయి ఆడ. మేము 50% మేము గెలవనప్పుడు ఇక మేము మిగతా సీట్లలో గెలుస్తామా ఓడిపోతామా ఆయనకి మిగతా 40 సీట్ల 30 సీట్లలో మళ్ళీ మేము జమ్మూ ఏరియాలో కూడా ఒక ఆ వర్గం మెజారిటీ ఉంది. ప్లస్ కాంగ్రెస్ ఆర్టికల్ 370 రద్దు, అలాగే రాష్ట్రానికి సంబంధించి స్వయం ప్రతిపత్తి రద్దు, ఇవి ఇంపాక్ట్ చూపలేదని ఎలా అనుకుంటాం ఈ రిజల్ట్స్ బట్టి? ఎప్పుడు కూడా మనం ప్రజా అభిప్రాయం అనేది ఎన్నికల ఫలితాలతోనే మనం పోల్చుతాం కదా. నిన్న ఒకటి విషయం సార్, 370 ఆర్టికల్ అనేటువంటిది భారత రాజ్యాంగంలోనిది కానీ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి సంబంధించిన అంశం కాదు సార్. అది భారతదేశ సార్వభౌమాధికారానికి, భారతదేశ సమగ్రతకి, భారతదేశ చట్టాలకు సంబంధించిన అంశము. కాబట్టి జమ్మూ ప్రజలు నిర్ణయించారు అంటే భారత 370 ఆర్టికల్ రద్దు చేయాలండి. భారత పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం. కాబట్టి భారత ప్రజలందరూ కూడా 370 ఆర్టికల్ గురించి ఎట్లా మాట్లాడారు? మేము 1951 జనసంఘ్ పార్టీ నుంచి ఇప్పటిదాకా మేము 370 ఆర్టికల్ రద్దు చేస్తామని చెప్పినాము. అధికారం వచ్చినప్పుడు
రద్దు చేయాల్సిందే, చేసినాము. అది తప్పెట్లా అవుతుంది? భారత రాజ్యాంగానికి సంబంధించిన అంశం నెంబర్ 1. నెంబర్ 2, ఏ రాష్ట్రంలో కూడా స్వయం అంటే వాళ్ళ ప్రజల యొక్క మనోభావాలను మనం చెప్పలేం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మరి గెలవలేగా తెలంగాణ రాష్ట్రంలో. మరి ఎందుకు ఇచ్చిండ్రు అంటే అది గెలవని పార్టీకి ఎందుకు ఇచ్చిండ్రు అంటే 22 సీట్లు గెలవాలి. టీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది, కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పుకున్నాం కదా, గెలవలే కదా. అందుకోసమనే ఆ అంశాలు వేరు. మేము 370 అధికరణాన్ని అది కశ్మీర్ ప్రజల యొక్క అభిప్రాయానికి ముడిపెట్టొద్దండి. అది భారతదేశం యొక్క సమగ్రత, దేశం యొక్క అంతర్గత వ్యవహారం, దేశం యొక్క అంతర్జాతీయ వ్యవహారం కాబట్టి దాన్ని ఆ విధంగానే ట్రీట్ చేయాలి. నెంబర్ 2 నేను అందుకోసం చెప్తున్నా, మత ప్రాతిపదికన ఒక వర్గం ఓటేస్తున్నప్పుడు వచ్చే సమస్యలలో మేము ఒకటి మాత్రం ఖచ్చితం, మేము యాజ్ ఎ భారతీయ జనతా పార్టీగా కేంద్రంలో అధికారంలో పార్టీగా ప్రజాస్వామ్యం కశ్మీర్ లో నిలబడింది. ప్రజలు ఓటేశారు, 60% పైన ప్రజలు ఓటేశారు. బాంబులు పేలలేదు. లాల్ చౌక్ దగ్గర తిరంగ పతాక ఎగురుతుంది. ఇది మేము కోరుకున్నాం, ఆ విజయం సాధించినాం. లాల్ చౌక్ ప్రకాష్ రెడ్డి గారు లేవనెత్తింది ఒక లాజిక్. అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కానీ అప్పుడు గెలిచింది బీఆర్ఎస్. అలాగే ఆర్టికల్ 370 రద్దు అనేది కేవలం అది జమ్మూ కాశ్మీర్ పరిమితమైంది కాదు, దేశ సమగ్రతకు పరిమితమైంది. మూడోది, మేము 33 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం. మేమేమి జమ్మూ కాశ్మీర్కి తిరిగి లేకుండా మేము వస్తామని ఏదో జరిగిపోతుందని మేము చెప్పట్లేదు. ఇది ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అంటున్నారు. సార్ ఇప్పుడు ఎవరైనా వైజ్ ఆఫ్టర్ ది ఈవెంట్ అని ఘటన జరిగాక ఏదైనా మాట్లాడొచ్చు. ఈ ఫిగర్స్ నేను హర్యానా గురించి చెప్పాను, కాశ్మీర్ గురించి కూడా చెప్పాను. ఇవన్నీ చాలా స్పష్టంగా సెగ్మెంట్ల వారీగా ఉన్నాయి. ఒక మతం వాళ్ళు అని కాశ్మీర్ లోయ గురించి మాట్లాడేటప్పుడు జమ్మూ గురించి కూడా ఒక మతం ఆధారంగానే కదా మనకు అక్కడ ఆధిక్యత స్థానాలు వస్తాయని చెప్పింది. జమ్మూలో కూడా బీజేపీ ఆశించిన స్థానాలు తెచ్చుకోలేదన్నది ఒక నిజం కదా. ఇంకోటి, జమ్మూలో ఉగ్రవాదం పెరిగిపోయింది. జమ్మూకు 2000 కంపెనీల వీళ్ళని పంపించారు, 2000 మందిని పంపించాలి, 13 కంపెనీలు అదనంగా పెట్టాలి. ఉగ్రవాదం పెరిగింది, మొత్తం చేయి తప్పిపోయింది అనే ఒక పెద్ద ప్రచారం జరిగింది ఎన్నికల ముందు. ఎమోషనల్ అప్పీల్ చాలా జరిగింది. మోదీ గారు స్వయంగా వెళ్ళారు, ఒక 5గురిని నామినేటెడ్ మెంబర్లను పెట్టడం లాంటివి, అలాగే చివరిలో అనేక సంస్థలు పెట్టడం. మీరు ఇంకోటి చెప్తున్నారు, నిజమే, నేను కూడా 370 దేశానికి సంబంధించిందనే చెప్తున్నా, కానీ కాశ్మీర్ కోణంలో ఆ నిర్ణయం తీసుకోవడం సరికాదు. ఆ ప్రజలు తిరస్కరించారు కదా. ఇప్పుడు తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ ను ఓడించుండొచ్చు, కానీ బీఆర్ఎస్ ను గెలిపించారు కదా టీఆర్ఎస్ అప్పుడు. కాబట్టి కాశ్మీర్ తెలంగాణ రావడాన్ని వాళ్ళు హర్షించి తెలంగాణ కోసం టీఆర్ఎస్ పెద్ద పార్టీ అని అప్పుడు ముఖ్య పార్టీ అని గెలిపించారు, తర్వాత కాంగ్రెస్ ను గెలిపించారు. కాబట్టి ఇక్కడ తెలంగాణ అనే ప్రిన్సిపల్ కి ఇక్కడ ఏం తేడా రాలేదు. ఈ పోలికే అసందర్భమైనది. ఎందుకంటే ఇక్కడ 370 రద్దు చేసి కేంద్రం మాకు బాగా చాలా మేలు చేసింది అని కాశ్మీర్ ప్రజలు భావించి ఉంటే బలపరచుండేవాళ్ళు. బలపరచలేదు. 2018లో మీరు అధికారంలోకి వెళ్ళారు కదా పీడీపీతో కలిసి. ఇప్పుడు పీడీపీ కూడా ఓడిపోయింది. మత ప్రాతిపదికను చూసుకుంటే పీడీపీకి మతమేం వ్యతిరేకంగా ఓడిపోయారు కదా. ఎందుకు ఓడిపోయారు మరి? మత ప్రాతిపదిక మీద వాళ్ళది కూడా ఆ మతమే కదా. కాబట్టి ఇక్కడ మతం కాదు, ఇక్కడ ఆ విధానం కాశ్మీర్ పట్ల ఈ 370 రద్దు సరికాదని ప్రజలు భావించారు. కాబట్టి ఆ పార్టీని వాళ్ళు తిరస్కరించారు. అది చాలా స్పష్టంగా కనిపిస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు అలాగే కిరణ్ గారు ఇప్పుడు అసలు యూనిటీ కోసం పనిచేయకపోవడం లోపమని భావించట్లేదా? మిగతా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ అలాగే దెబ్బతింటుంది. అంటే గతంలో భూపేంద్ర హుడాకు మనం ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోవడం వల్ల ఓడిపోయింది, అందుకు ఒక బేస్ స్ట్రాటజీగా పూర్తిగా ఆయనకి సర్వాధికారాలు ఇచ్చారు. ఎంపీ గారు వాళ్ళ పార్టీ నాయకుడుగా అక్కడ అంతర్గతంగా చూసింది చేసింది ఆయన చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ హుడాకు మాత్రమే పరిమితం, ఇదే మాట. ఇప్పుడు ఇందాక ప్రకాష్ రెడ్డి కాశ్మీర్ గురించి అన్నదే, నేను హర్యానా గురించి కూడా చెప్తా. కాంగ్రెస్ అనేది హుడాకో హర్యానాకో పరిమితమైన పార్టీనా? దేశవ్యాప్తంగా రావాలి, మేము బీజేపీని ఎదుర్కోవడం మేమే ప్రధానం, రాబోయే మేమే వస్తాం, రాహుల్ గాంధీకి యాక్సెప్టెన్స్ పెరిగింది, అది ఇది అంటున్నప్పుడు రాహుల్ గాంధీని పక్కన పెడతారా? హర్యానాలో రాహుల్ గాంధీని పక్కన పెట్టి, మహారాష్ట్రలో పక్కన పెట్టి, ఇట్లా ప్రతి చోట పక్కన పెడితే కాంగ్రెస్ అనే ఒక జాతీయ పార్టీ, జాతీయ లక్ష్యం లేదా లౌకిక తత్వాన్ని కాపాడడం ఇట్లాంటివన్నీ ఏమైపోతాయి? కాబట్టి ఇక్కడే కాంగ్రెస్ పార్టీ యొక్క ఇన్కోహెరెన్స్, ఒక ఏమనాలి ఏకభావ లోపం, ఒక వ్యూహాత్మకమైన లోపం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని దిద్దుకుంటే
చాలా మంచిది. దాని బదులు అది ప్రధానమే కాదు. ఒక్క నాయకుడి మీద ఆధారపడి ఏ పార్టీ నడవదండి. బీజేపీ కూడా మోదీ అని ఎంత చెప్పినా ఒక అమిత్ షా, ఒక RSS, ఇంకో ప్రకాష్ రెడ్డి దాకా అందరూ ఉంటేనే కదా నడుస్తుంది. కాబట్టి ఇది ఎందుకు చేజార్చుకున్నాము, దగ్గరగా పక్కనే ఉండి, అది కదా కీలక సమస్య. ఇప్పుడు మహారాష్ట్రలో ఏం చేస్తారండి? ఇప్పుడు మహారాష్ట్రలో వెళ్ళి శరద్ పవార్ కీలక నాయకుడు కాబట్టి ఆయనకే వదిలేస్తామంటారు. మహారాష్ట్ర ఉంది, ఇప్పుడు జార్ఖండ్ ఉంది. జార్ఖండ్ లో JMM వాళ్ళు ఇప్పుడు మాకు ఎక్కువ స్థానాలు కావాలంటున్నారని వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ కొంచెం హోప్ ఉంది జార్ఖండ్ లో. మరి అటువంటిప్పుడు మీరు దానికి తగిన కౌంటర్ స్ట్రాటజీ మీకు ఉందా? లేకపోతే ఇదే ఫలితం వస్తుంది అక్కడ కూడా. ఈ వరుసగా 1-2 దెబ్బతిన్న తర్వాత ఎవరు బలోపేతం అవుతారు? ఇప్పుడు లేదు, కేరళ లాంటి చోట కూడా చూస్తాం మనం, చాలా చోట్ల. తెలంగాణలో చూస్తాం. తెలంగాణలో ఉదాహరణకు కాంగ్రెస్ ఒక్కటే పోవడం, మిగిలిన వాళ్ళని పక్కన ఉండాలంటే ఏం జరుగుతుంది? కాబట్టి వైడర్ యూనిటీ మోదీ గుర్తిస్తుంటే కాంగ్రెస్ ఎందుకు గుర్తించి నాకు అర్థం కాదు. అది ఇప్పుడు అధికారంలో ఉండి 10 ఏళ్ల నుంచి ప్రధానిగా ఉండి మాదంతా అఖండ భారత్ లేదా హిందుత్వం అని చెప్తున్న పార్టీ చిన్న చితక పార్టీలను కూడా కలుపుకొని పోతే తప్ప గెలవలేమని వాళ్ళు భావిస్తుంటే వాస్తవాన్ని దెబ్బతిన్న తర్వాత కూడా 2 సార్లు దెబ్బతిన్న తర్వాత కూడా గుర్తించలేకపోవడం నిజంగా ఆశ్చర్యం. అంటే ఆయన ఇప్పుడు విధానం మొత్తాన్ని ఆయన చెప్పలేకపోవచ్చు, కానీ బట్ ఇట్ ఇస్ అన్ ఐ ఓపెనర్ అట్ ఎ రైట్ టైం. వెదర్ వన్ ఓపెన్స్ హిస్ ఐస్ ఆర్ నాట్, ఇట్స్ దేర్ కన్సర్న్. అలా బీజేపీ కూడా టేకన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. సింగిల్ స్ట్రాటజీ, ఎమోషనల్ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వద్దు అన్నది కూడా కాశ్మీర్లో స్పష్టంగా చెప్తుంది. అది కాశ్మీర్కి సంబంధించింది కాదంటే ఏం చెప్తామండి? ఒక్క వాక్యం చెప్పేసి కంక్లూడ్ చేస్తా సతీష్. కాశ్మీర్ భారత్లో భాగం అని మనం చెప్తాం అందరం కూడా, కానీ కాశ్మీర్లో భారత్ భాగం అయిందా లేదా? భారతదేశాన్ని వాళ్ళలో యు మే టేక్ సీజర్ అవుట్ ఆఫ్ రోమ్ బట్ నాట్ రోమ్ అవుట్ ఆఫ్ సీజర్ అన్నట్టుగా మీరు కాశ్మీరీల హృదయాల్లో భారతదేశాన్ని కాశ్మీరియత్, ఇన్సానియత్, జంబోరియత్ అని వాజ్పేయి గారు ఒకప్పుడు చెప్పాడని చెప్తుంటారు. ఆ స్పిరిట్ ఉందా లేదా? అది కదా ఇక్కడ కీలక ప్రశ్న. రైట్. చర్చను ముగించే ముందు ప్రకాష్ రెడ్డి గారు, సార్ సతీష్ గారు, అదే రవి గారు కామెంట్స్ విన్నారు, మీ స్పందన ఏంటి? సార్ ఇప్పుడు నేను కాశ్మీర్ విషయంలో ఒక స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ చెప్తాను సార్. కాశ్మీర్ లో ఈరోజు జరుగుతున్న తీవ్రవాదం కావచ్చు, కాశ్మీర్ కోసం భారతదేశం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు కావచ్చు, లేదా కాశ్మీర్ లో ఇప్పటి వరకు మనము ఉగ్రవాదాన్ని అంచడం కోసం మన సాయుధ దళాలకు పెడుతున్న ఖర్చు కావచ్చు, ఇవన్నీ కలిపితే ఈరోజు ఒక లెక్క చెప్తారు ఎకనామిస్ట్, నా లెక్క కాదు అది, ఈ భారతదేశం యొక్క విదేశీ అప్పుకు సమానం అని. విదేశీ అప్పు మీద మనం కడుతున్న వడ్డీ ఎంత అంటే 5-6 లక్షల కోట్లు అంట సంవత్సరానికి. అంటే ఇంత డబ్బు ఎవరు కడుతున్నారు అంటే భారత ప్రభుత్వం కడుతుంది. భారత ప్రభుత్వం అంటే మోడీ ప్రింట్ చేయడు, ఇంకో ప్రధానమంత్రి ప్రింట్ చేయడు, భారత ప్రజలు కట్టేటువంటి పనుల సొమ్ము. తెలంగాణ ప్రజలు కూడా కాశ్మీర్ రక్షించడం కోసం ఖర్చు పెడుతున్నారు. కాబట్టి కాశ్మీర్ ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా 370 ఆర్టికల్ ఉండాలన్నా, భారత ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా 370 ఆర్టికల్ డివిజన్ ఏంటని నాకు అర్థం కాదు. ఓకే, నేను కాశ్మీర్ వ్యాలీ ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా 370 ఆర్టికల్ ఉండదు. అది భారత ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా, భారత ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా 370 ఆర్టికల్ ఉండడమా తీసేయడమా జరుగుతుంది. అది భారత రాజ్యాంగంలో భాగం, కాశ్మీర్ అసెంబ్లీ ఇదే కాదు. కాశ్మీర్ ప్రజలపైన ఉంటుంది కదా ప్రకాష్ రెడ్డి గారు. నేను అందుకోసం కాశ్మీర్ ప్రజలు ఏమన్నా కోరుకొని ఉండొచ్చు, లేదా మిజోరాం ప్రజలు కోరుకుంటారు, లేదా మణిపూర్ ప్రజలు మేము ఒక రాజ్యం కావాలని కోరుకుంటారు, ఇస్తామా? మిజోరాం ప్రజలు కోరుకుంటారు, మెజారిటీ మిజో నేషనల్స్ మా పార్టీ మేము ప్రత్యేక మిజో దేశం కావాలంటే ఇస్తామా? అక్కడ అవసరం అయితే భారత ప్రభుత్వం యొక్క సైన్యాలు పోతాయి, అధికారులు పోతారు, సాయుధ దళాలు పోతాయి. ఈ విషయంలో దేశ రక్షణ అనేది ప్రధానం అవుతుంది. కంక్లూడ్ చేయమని. ఎస్ సార్. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ తెలకపల్లి రావు గారు. మనం చూస్తున్నాం 2 ఫలితాలకు సంబంధించి ఎవరి స్పందన ఆ స్థాయిలో ఉంది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మేము అంత హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. అక్కడ ఫలితం అనేది అక్కడున్న పరిస్థితులు ప్రభావం కాదు, అది ఆర్టికల్ 370 రద్దు ప్రతిపత్తికి సంబంధించి అక్కడ ప్రజలు వ్యతిరేకంగా తీర్పివచ్చు, కానీ బట్ భారత సమగ్రతకు సంబంధించిన అంశాన్ని భారతీయ జనతా పార్టీ చెప్తోంది. హర్యానాకు సంబంధించి భూపేందర్ హుడా పైన పూర్తిగా మేము నమ్మకం పెట్టుకున్నాం, ఆ నమ్మకం వర్కౌట్ కాలేదన్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మరి వివరణ ఇస్తోంది. చూద్దాం ఇంకా పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత ఎలాంటి విశ్లేషణలు వస్తాయో.